ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారు, నెలకి 50,000 నాకు వడ్డీ రావాలంటే నేను బ్యాంకులో ఎంత లంసం ఇన్వెస్ట్ చేయాలి అని అడిగారు. ఓకే, చాలా మంచి సబ్జెక్టు. దీనికి నేను దాదాపుగా 5 ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన మంచి టాపిక్ తోటి ముందుకెళ్ళబోతున్నాం. సో మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దాదాపుగా 68% మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ కొట్టడం వల్ల మన ఛానల్ రీచ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, సో ఇప్పుడు మనం ఆప్షన్ 1లోకి వెళ్తున్నాం. నెలకి 50,000 వడ్డీ రావాలంటే, ఇంట్రెస్ట్ రావాలంటే బ్యాంకులలో ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి? ఓకే, సో యాక్చువల్గా నెలకి 50,000 అంటే సంవత్సరానికి దాదాపుగా 6 లక్షలు. ఈ 6 లక్షలు సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ వస్తే చాలా బ్యాంకులు సంవత్సరానికి ఒకసారి ఇస్తాయి కదా. సో దాన్ని మనం 50,000 చొప్పున, నెలకి 50,000 చొప్పున యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాంటి ఇంట్రెస్ట్ రావాలంటే ఇప్పుడు మెయిన్ బ్యాంక్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయో, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటాక్, ఇవన్నీ కూడా దాదాపు 6 to 7% టైంని బట్టి 6% నుంచి 7% వరకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. సో ఫస్ట్ సినారియో 6% ఇంట్రెస్ట్ అయితే మనకి నెలకి 50,000 రావాలంటే దాదాపుగా మన దగ్గర ₹1,00,00,000 ఉండాలి. ఈ ₹1,00,00,000 కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే 10 సంవత్సరాలకు అనుకుందాం, యావరేజ్గా మనం 10 సంవత్సరాలకు లెక్కేద్దాం. 10 సంవత్సరానికి మీరు ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే నెలకి మీకు దాని మీద వడ్డీ 6% ఇంట్రెస్ట్ అయితే 50,000 వస్తుంది. ఇది ఫస్ట్ వన్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ అదే ₹1,00,00,000కి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. ₹1,00,00,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 10 ఇయర్స్కి 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అంటే నెలకి మీకు 58,000 వస్తుంది. బాస్, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇక్కడ మన టార్గెట్ ఏముండాలంటే ఆ ₹1,00,00,000 సంపాదించడం అనేది మన ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఇది సినారియో 1. ఇప్పుడు ఆప్షన్ 2లోకి వెళ్దాం. ఈ ఆప్షన్ 2లో నేను ఏం చెప్తున్నానంటే, మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్, SWP అని ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ ₹1,00,00,000 సంపాదించారు. ఈ ₹1,00,00,000ని మీరు సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో కనుక పెట్టారనుకుందాం. సో యావరేజ్గా ఒక్కోసారి ఇవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% నుంచి 16% దాకా కూడా ఇస్తాయి. ఇండెక్స్ ఫండ్సే అనుకుందాం. ఇండెక్స్ ఫండ్లో 10% నుంచి 16% దాకా రిటర్న్స్ ఇస్తాయి. మనం యావరేజ్ తీద్దాం, 12% అనుకుందాం. సో మీరు సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో 1 CR పెట్టారు లంసంలో. ఓకే, 10 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారు. మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. నెలకి ఎంత విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు? 50,000. ఇలా చేస్తే మీ ₹1,00,00,000కి ₹1,00,00,000 నెలకి 50,000 చొప్పున 10 సంవత్సరాలకి 60 లక్షలు విత్డ్రా చేసుకొని ఉంటారు. సో మీకు ఇంకా ఎంత మిగిలి ఉంటుందంటే, అక్కడ మీ ₹1,00,00,000 మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ప్లస్ ఇంకా 58,000, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా 58,000 మీ వడ్డీ అక్కడే ఉంటుంది. సో మొత్తం మీరు 60 లక్షలు విత్డ్రా చేసుకున్నాక కూడా మీకు ఇంకా ₹1,00,00,000 ప్లస్ మిగిలిపోయిన వడ్డీ 58 లక్షలు అక్కడే ఉంటుంది. ఇది స్వాప్లో ఉండే ఆప్షన్. సో స్వాప్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అమౌంట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకున్నారు అనుకోండి, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లోనే మీరు 1 CR లంసం పెట్టారు, 10 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకున్నారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం లెక్కేసుకుంటే మీకు నెలకి 80,000 విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారు. నెలకి 80,000 విత్డ్రా చేసుకుంటే మీకు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే, మీకు 1 CR అసలు అంతే ఉంటుంది, ప్లస్ వడ్డీ 31 lakhs ఉంటుంది. ఇది రెండో సినారియో. ఆప్షన్ 3లోకి వెళ్దాం. ఒకవేళ మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నెల నెల మీకు ఈ 50,000 కావాలనుకుంటున్నారు కదా. దీనికి మీరు ఒక మెయిన్ సిటీలలో, ఏదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లేదా మన స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా మంచి కమర్షియల్ ప్లేస్ తీసుకున్నారు. అంటే ఈ కమర్షియల్ ప్లేస్ ఎలా ఉండదంటే, ఒక 2,000 స్క్వేర్ ఫీట్ అనుకుందాం. మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, ఈ ₹1,00,00,000లో 2,000 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ కొన్నారు. అంటే ఒక 5-6 ఫ్లోర్స్ ఉన్నాయి. అదొక షాపింగ్ కాంప్లెక్స్ అనుకోవచ్చు, లేకపోతే మంచి ఏరియాలో ఉన్న కాంప్లెక్స్లో మీరు ఒక ఫ్లోర్ తీసేసుకున్నారు. అది 2,000 స్క్వేర్ ఫీట్ ఉంది. దీన్ని మీరు ఒక షాపు వాళ్ళకి, అంటే ఒక బ్యాంకుకో, షాపుకో, లేకపోతే ఇంకేదైనా బిజినెస్కో, జిమ్కో మీరు రెంట్కి ఇచ్చేశారు. ఓకే, సో మంచి సెంటర్లో మంచి కమర్షియల్
ప్లేస్లో ఇది కనుక ఉంటే మీకు నెలకి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా రెంట్ రావడానికి స్కోప్ ఉంది. సో బ్యాంకులో అయితే ₹1,00,00,000 పెట్టుకుంటే 6%కి 50,000 వస్తుంది. అదే 7%కి అయితే 58,000 వస్తుంది. సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో అయితే 80,000 తీసుకోవచ్చు, ఇంకా 1,30,00,000 ఉంటుంది. లేదు మీరు కమర్షియల్ ప్లేస్లో కనుక ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేశారు, ఓకే, సో ఒక స్పేస్ తీసుకున్నారు 2000 స్క్వేర్ ఫీట్ అనుకుందాం, దానికన్నా ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. నేను మినిమం 2000 వేసాను. సో నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షల దాకా ఆ ఏరియాని బట్టి మీకు నెల రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది థర్డ్ ఆప్షన్. సో ఇప్పటిదాకా ఇవన్నీ ఏంది, మన దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులుంటే నెలకు 50,000 రావాలి, 50,000 ఎబో, అంతే కదా. సో ఇప్పుడు డబ్బులు లేకుండా కూడా మనం నెలకి 50,000 పార్ట్ టైంలో కానీ ఫుల్ టైంలో కానీ సంపాదించడానికి స్కోప్ ఏంటనేది ఇప్పుడు చెప్తున్నా. ఓకే, జాబ్ నుంచి వచ్చేది వదిలేద్దాం, అది జాబ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ జాబ్ చేస్తూనే ఆ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తారు కదా, సేమ్ అలానే మీరు జాబ్ చేస్తారు కానీ మీ దగ్గర పెట్టుబడి లేదు, కానీ నెలకి 50,000 రావాలి. సో దీనికి నేను ఈ 2 మార్కెటింగ్కి సంబంధించిన 2 ఆప్షన్ చెప్పబోతున్నాను. ఆప్షన్ 4 అఫిలియేట్ మార్కెటింగ్. దీనికి మనకు డబ్బులు అక్కర్లేదు, అమెజాన్తో కానీ ఫ్లిప్కార్ట్తో కానీ మనం టైప్ అవుతాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్తున్నా అంతే. ఎగ్జాంపుల్కి ఒక 20,000 ఫోను ఒక అమెజాన్ అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకున్నారు, ఒక 30,000 ఫ్రిడ్జ్ ఒక అమెజాన్ అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకున్నారు, మొత్తం ఎంత, టోటల్ 50,000. ఈ 50,000 లింకుల్ని ఏదైతే ఉందో ఈ 50,000 వర్త్ చేసే లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్ని మీ సర్కిల్లో ఒక 100 మందికి పంపించారు. ఈ 100 మందికి పంపించినప్పుడు 100లో ఒక 20 మంది మాత్రం ఈ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. అంటే ఎంత సేల్ జరిగింది, దాదాపుగా 5 లక్షల సేల్ జరిగింది. ఈ 5 lakhs మీద అఫిలియేట్ మార్కెటింగ్ చేసినందుకు మనకు ఒక 5% కమిషన్ ఇస్తే దాదాపుగా మనకి 50,000 వస్తుంది. పెట్టుబడి ఏం లేదు, బట్ ఆ స్కిల్స్ నేర్చుకొని దాన్ని ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి 50,000 సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. అది కూడా పార్ట్ టైంలో. లింక్ క్రియేట్ చేయడం 5 నిమిషాలు, అందరికీ ఫార్వర్డ్ చేయడం ఒక 10 నిమిషాలు. సో ఇది డైలీ చేసుకుంటూ పోవడం వల్ల మనకి 50,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అంత ఈజీ కాదు, దీనికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. చాలామంది కూడా ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్లోకి వచ్చేసారు. లాస్ట్ ఆప్షన్, ఇది నా ఫేవరెట్ ఆప్షన్, నేను ఆల్రెడీ ఈ ఆప్షన్లో ఉన్నాను. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఆప్షన్. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనీతోటి దీన్ని లింక్ పెడుతున్నాడు అని చాలామంది అనుకుంటారు. అనుకున్నా పర్లేదు, డబ్బులు సంపాదించాలి, నా దగ్గర పెట్టుబడి లేదు అనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ పనికొస్తుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ చేతి నిండా డబ్బులు ఉండే వాళ్ళు నన్ను కామెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, నో ప్రాబ్లం. సో డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉంటాయి. సో లీగల్గా ఇండియాలో దాదాపుగా 100 నుంచి 150 కంపెనీస్ ఉన్నాయి. ఇల్లీగల్గా చాలా ఉంటాయి. నేను లీగల్ కంపెనీస్లో కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. టాప్ 10 కంపెనీస్లో తీసుకుందాం. ఈ టాప్ 10 కంపెనీస్లో ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే బిజినెస్ అఫిలియేట్ మార్కెటింగ్ లానే ఉంటుంది. ఈ టాప్ 10 కంపెనీస్లో కూడా అఫిలియేట్ మార్కెటింగ్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకే కంపెనీతో వెళ్ళాలి మనం. సో ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో టూత్పేస్టు, సోపు, షాంపూ, బట్టలు ఉతికేది, పాత్రలు తోమేది, ఓకే, ఫేస్ క్రీము, టాల్కమ్ పౌడరు, ఆయిల్, ఇలా మన ఇంటికి అవసరం అవుతున్న ప్రోడక్ట్స్ ఒక ₹1,000 అయినాయి అనుకుందాం. సో మీ చుట్టుపక్కల్లో ఇలాంటి ₹1,000 ప్రోడక్ట్స్ని వాడే వాళ్ళని ఒక 4 చూశారు, 4,000. మీరు ₹1,000 ప్లస్ చుట్టుపక్కల మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని వాడేవాళ్ళు ఒక 4,000, మొత్తం 5,000 బిజినెస్ అవుతుంది. మీ టీంలో డిస్ట్రిబ్యూటర్స్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు, చాలామందికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ 5,000 బిజినెస్ చేసేవాళ్ళు మీ టీంలో 80 మంది. ఓవరాల్గా మీ టీంలో ఎంత బిజినెస్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిపి 4 lakhs టర్న్ ఓవర్ జరుగుతుంది. సేమ్ ఇంటికి అవుతున్న ప్రోడక్ట్స్ని తీసుకోవడం. ఈ 4 lakhs టర్న్ ఓవర్లో టాప్ 10లో ఉండే కంపెనీస్ దాదాపుగా 15% కమిషన్ ఇస్తాయి. అమెజాన్ లాగా 5%, 7% కాదు, 15% కమిషన్ ఇస్తాయి. ఇలా లెక్కేసుకున్న ఎవ్రీ మంత్ మీకు 60,000 వస్తూ ఉంటుంది. సో ఈ 80 మెంబర్స్ని, ఈ 80 డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకురావడానికి చాలా టైం పట్టవచ్చు. కొంతమందికి 6 months పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 2 years కూడా పడుతుంది. సో ఈ 2 years కష్టపడాలా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో. ఈ 2 years కష్టపడితే ఎవ్రీ మంత్ ఆ డిస్ట్రిబ్యూటర్స్ చేసే బిజినెస్ మీద మనకి 60,000 నుంచి ఇంకా ఎబో 6 lakhs, 7 lakhs దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బట్ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది వినడానికి ఈజీగా ఉంది కానీ ఈ టీమ్ క్రియేట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆ టీంని మోటివేట్ చేసుకుని నిలబెట్టడం అంత ఈజీ కాదు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ మోటివేట్ చేయడం అంత ఈజీ కాదు. అది కొంచెం సీరియస్గా తీసుకునే పని. ఓకే, సో ఇలాంటి ఆప్షన్ ద్వారా కూడా నెలకు 60,000 నుంచి 6 లక్షల దాకా సంపాదించుకోవచ్చు, ఏమీ పెట్టుబడి లేకుండా. ఒకవేళ ఈ బిజినెస్ ఆపర్చునిటీని నాతో చేయాలి అనుకుంటే
మీరు కింద వాట్సాప్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఆ డిస్క్రిప్షన్లో అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్ అని. సో ఆ ఆప్షన్స్ ఏంటి, ఎప్పుడు దాని గురించి మీకు ప్రజెంటేషన్ ఉంటుందనేది మీకు రిప్లై ఇస్తారు. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఇప్పుడు మొత్తం నేను 5 ఆప్షన్ చెప్పాను. ఒకవేళ మన దగ్గర 1 CR ఉంటే ఆ 1 CRని కనుక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6% అయితే దాదాపుగా 50,000 వస్తుంది, 7% అయితే దాదాపుగా 58,000 ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనుకోండి, మీరు ₹1,00,00,000 లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు నెలకి 50,000 తీసుకుంటున్నా సరే ఇంకా 1,58,00,000 ఉంటుంది. అదే నెలకి 80,000 తీసుకుంటే 1,31,00,000 ఉంటుంది. లేదా ₹1,00,00,000తో మంచి ఏరియాలో కమర్షియల్ ప్లేస్ తీసుకుంటే నెలకి ₹1,00,000 నుంచి 4,00,000 దాకా కూడా తీసుకోవచ్చు. లేదు డబ్బులే లేవు నా దగ్గర కానీ నాకు నెలకి 50,000 ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్కి వెళ్ళొచ్చు, లేదా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్కి వెళ్ళొచ్చు. నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. నాతో పాటు వచ్చే టీంని ఇండియా వైజ్గా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ నెలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఆప్షన్ చూపిస్తున్నాను. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందుకెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఈ 5 ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ నచ్చిందో ఒక కామెంట్లో పోస్ట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.